ఉన్నది అని మా ఆలోచన. ఈ స్వరంలో సాంబశివరావు పార్టీ స్వయంగా కానీ లేదా మూడు పార్టీ సిపిఐఎం, లిబరేషన్, సిపిఐఎం, సిపిఐ కలిసి కానీ తీసుకుంటే బాగుంటుంది, తీసుకోవాలన్నది మా సూచన. ఒకటి. రెండు, పార్టీ తీసుకునేటువంటి కార్యక్రమాలు ఉంటాయి, పార్టీ కార్యక్రమాలు ఉండవలసిందే. అయితే అదే సందర్భంలో భారతదేశంలో ఒక స్పేస్ క్రియేట్ అయ్యి ఉన్నది ప్రజాతంత్రవాదులకి. ఆ స్పేస్ లో చంద్రకుమార్ గారు, హరగోపాల్ గారు లాంటి వాళ్ళు, ఇంకా తీస్తా సత్యవాడు లాంటి వాళ్ళని కలుపుకోవచ్చు. తాపర్ లాంటి వాళ్ళు ఢిల్లీ యూనివర్సిటీలో రిటైర్డ్ ప్రొఫెసర్స్, వాళ్ళందరూ ఎమిరేటస్ ప్రొఫెసర్స్ ఉన్నారు, వాళ్ళని కూడా కలుపుకోవచ్చు. ఈ అందరూ కలిసి కూడా భారత ప్రభుత్వం ముందు, భారత రాష్ట్రపతి ముందు ఈ ఎన్కౌంటర్ హత్యాకాండను ఆపడానికి ప్రయత్నాలు చేయాలి, వేదికలు సృష్టించుకోవాలి, చేయటం అవసరమని ఈ రెండు సూచనలు నేను ఈ సందర్భంలో మిత్రుల ముందు, కామెంట్స్ ముందు పెడుతున్నాను. ఈ సూచనలతోటి మేము రేపటి కార్యక్రమంలో కానీ, ఈ సూచనలకు అనుగుణంగా మనం తీసుకున్న కార్యక్రమంలో కానీ మేము సిపిఎంఎల్ పార్టిసిపేట్ చేస్తామని సెలవు. విజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు. ఈ సూచనలు మరోసారి మనం ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుంది, ఫీజిబిలిటీ ఉంటుంది, ఎందుకంటే ఇవన్నీ మనకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళాలన్నా అనుకున్నట్టు జరగదు. అదే దాన్ని మనం మాట్లాడదాం, మనం ఎట్లా చేయగలుగుతాం చూసి మాట్లాడదాం. ఇప్పుడు సిపిఐఎంఎల్ గుర్రం సిపిఐఎంఎల్ లిబరేషన్ రమేష్ రాజా. ముందుగా అందరికీ నమస్కారం. సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ మావోయిస్టులను ఎన్కౌంటర్లు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మొదటి నుండి జాతీయ స్థాయిలో ఈ హత్యల మీద లిబరేషన్ పార్టీ మాట్లాడుతూ ఉంది. లిబరేషన్ పార్టీ నుండి గెలుపొందిన ఇద్దరు ఎంపీలు, అట్లాగే జనరల్ సెక్రటరీ దీపాకర్ భట్టాచార్య జాతీయ స్థాయిలో ఈ వాయిస్ వినిపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇవన్నీ ఎన్కౌంటర్లు కావు, ప్రభుత్వ హత్యలు. ప్రభుత్వం కావాలనే కమ్యూనిస్టులని ఈ దేశంలో నిర్మూలించే లక్ష్యంతో హత్యలు చేస్తూ ఉంది. ఇప్పుడు కేవలం ఒక మావోయిస్టుల పార్టీకే ఇది పరిమితం కాలేదు, రేపు భవిష్యత్తులో అందరి దగ్గరికి వస్తుంది, మన దగ్గరికి వస్తుంది. ప్రజాస్వామిక శక్తులందరినీ అర్బన్ నక్సలైట్ల పేరుతోటి ఏరి వేసేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మనం ఇప్పటికైనా మనం తెలంగాణలో చాలా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మనం చాలా వరకు ఈ ఎన్కౌంటర్ల మీద మనం కొన్ని కార్యక్రమాలు చేస్తాం. అయితే ఇతర రాష్ట్రాల్లో కూడా తప్పగా ఉన్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ దేశవ్యాప్తంగా ఈ ఉద్యమం ప్రజాస్వామిక ఉద్యమంగా, ప్రజా ఉద్యమంగా ప్రజల్లో రావాల్సినటువంటి అవసరం ఉంది. లేకుంటే ఈ ఫాసిస్ట్ ప్రభుత్వం వెనక్కి తగ్గేటువంటి అవకాశం లేదు. కాబట్టి మనం ఇక్కడ రానున్న రోజుల్లో ఈ హత్యలకు వ్యతిరేకంగా మనం ముందుకెళ్లాల్సినటువంటి అవసరాన్ని గుర్తు చేస్తూ, ముఖ్యంగా మనం చూస్తే ఒకవైపు కేంద్ర ప్రభుత్వం హిడ్మా వాళ్ళ తల్లితో ప్రకటించారు రమ్మని, జనజీవన శ్రమంతులు కలవమని చెప్పి మీడియా ద్వారా కథనాలు వచ్చాయి. కానీ వారు వచ్చేందుకు కూడా అవకాశం ఇచ్చేందుకు ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదు. పట్టుకొని కాల్సి తప్పుతున్నటువంటి పరిస్థితి ఉంది. అనేక కుట్రలు చేస్తూ, అనేక ప్రలోభాలకు ఉద్యమకారులను గురి చేస్తూ, కొంతమంది లొంగిపోయిన వాళ్ళ ద్వారా అన్నింటినీ సమాచారం సేకరించుకొని అవి హత్యలకు పాల్పడుతుంది అనేది స్పష్టం. అనేక విషయాల్లో స్పందిస్తున్నటువంటి కోర్టులు కూడా ఈ ప్రభుత్వం కొనసాగిస్తున్నటువంటి ఈ హత్యల మీద సుమోటోగా స్వీకరించి న్యాయ విచారణ జరపాల్సిందిగా మన అందరూ వైపు నుండి కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ రమేష్ గారు. ఇప్పుడు మన విమలక్క గారు. రౌండ్ టేబుల్ సమావేశానికి విప్లవ అభినందనలు. అధ్యక్ష, మిత్రులారా, కాంగ్రెస్ ఇవాళ జరుగుతున్నటువంటి మారణ హోమాన్ని ఆపుకోవడానికి పౌర సమాజం అంతా కూడా సిద్ధపడాలి. అంటే ఇంత బాధ్యత లేకుండా ఇంత మానవహనం జరుగుతుంటే, ఇంత మారణ హోమం సృష్టిస్తుంటే, సృష్టిస్తుంటే అసలు ఏమీ పట్టలేదు మాకు అనుకోవడానికి ఈ సమాజం ఎందుకు ఇంత ఈ రకంగా ఉందో ఒకసారి బాధ్యత గల పౌర సమాజం ఆలోచించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.
ఇంకొకటి, వాళ్ళు కొనసాగిస్తున్నది హింస అనుకుంటున్నప్పుడు ప్రతి హింస కూడా హింసనే కదా. ప్రతి హింస కొనసాగిస్తున్నది ఏ రకమైంది? ఒకరి చేతిలో తుపాకీ ఉండకూడదు అనుకుంటున్నప్పుడు తుపాకీతో తుపాకీకి పరిష్కారం కానప్పుడు రాజకీయ పరిష్కారం అనేటువంటిది అవసరం. ఇవాళ ఒకవైపున ఆదివాసీ హక్కుల్ని కాలరాస్తూ ఇంకొక వైపున అవినీతిని అరికట్టకుండా ఉంటూ ఇంకొక వైపున ఎక్కడికక్కడ జరుగుతున్నటువంటి హింసను ప్రేరేపిస్తూ ఎక్కడుండే సమస్యలు అక్కడనే ఉంటాయి, కానీ మేము చెప్పుకుంటూ పోతాం, మమ్మల్ని అంటానికి వీల్లేదు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి మీరు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుంటే ఇది రాజ్యాంగ ఉల్లంఘన అని చెప్పడానికి కూడా నోరు లేకపోతే ఇది దేశంలో ప్రజాస్వామ్యం ఉన్నట్టా లేనట్టా అనేటువంటిది ఒక ప్రశ్న. అందుకనే ఇది మనది ప్రజాస్వామ్య దేశం అయితే రాజ్యాంగ ఉల్లంఘన జరగడానికి వీల్లేదు. కాబట్టి రాజ్యాంగబద్ధంగా మీరు పరిపాలన కొనసాగిస్తే గనక అసలు ఈ సమస్యలే ఉత్పన్నం కావు కదా. అందుకని ఇంతకుముందు హరగోపాల్ సార్ కానీ చంద్రకుమార్ సార్ గారిని మాట్లాడినప్పుడు మానవీయమైనటువంటి సమాజం కోసం మానవీయ విలువలతో కూడినటువంటి సమాజం కావాలి, కాబట్టి ఆ రకమైనటువంటి సమాజం ఉండాలి అని అనుకుంటున్నప్పుడు మీరు అమానవీయంగా ప్రవర్తిస్తుంటే ఖచ్చితంగా ఒక ప్రశ్న అనేటువంటిది ఉంటుంది. అసలు ప్రశ్నే ఉండకూడదు అని అనుకుంటే సమస్య ఉండకూడదు కదా. అందుకని సమస్యలుగానే ఉండి ప్రశ్నించకూడదు అనేటువంటిది మాత్రం సరైనది కాదు. అభివృద్ధి పేరుతో విధ్వంసాన్ని కొనసాగిస్తున్నటువంటి మీరు అసలు దేశాన్ని పరిపాలించేటువంటి ప్రభుత్వాలే పాలకులే తప్పు చేస్తే మీరే తప్పు చేస్తూ యువతల వాళ్ళు తప్పు చేస్తున్నారు అని అంటే ఎట్లా? అసలు చంపుతాం అనేటువంటిది అసలు ఏ రకమైనటువంటి సంకేతాన్ని ఇస్తున్నారు మీరు దేశానికి, సమాజానికి? బయట ఎవరైనా ఈ రకమైనటువంటి చర్యలు చేసేది తప్పు అని చెప్పాల్సినటువంటి మీరు ఇవాళ మీరే ఒక డెడ్ లైన్ పెట్టి వచ్చే సంవత్సరం అంటే 2026 మార్చి కల్లా నిర్మూలిస్తాం అందరినీ అని అంటే ఇది ఏ రకమైనటువంటి సంకేతాన్ని ఇస్తున్నారు సమాజానికి మీరు? ఇది సరైనది కాదు అనేటువంటిది మేధావులు అంటున్నారు, ప్రజా సంఘాలు అంటున్నాయి, అందరూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకని ఈ మధ్యకాలంలో జరిగినటువంటి సంఘటనలు చాలా బాధాకరం. ఒకరా ఇద్దర వందలాది మందిని పట్టణ పెట్టుకోవడం, ఆదివాసీల సంబంధించినటువంటి విషయంలో అసలు వాళ్ళను మనుషులుగానే గుర్తించాల్సినటువంటి అవసరం లేదనే పద్ధతిలో మీరు వ్యవహరిస్తున్నటువంటి తీరు సరైనది కాదు అనేటువంటిది ఇవాళ మనం అందరం కూడా మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ ఇవాళ వాళ్ళ అధీనంలో ఉన్నటువంటి వాళ్ళు అందరినీ కూడా కోర్టులో ప్రవేశపెట్టాలని, జరుగుతున్నటువంటి పరిణామాలన్నిటిపైన సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలని కూడా అందరూ మాట్లాడినట్టుగానే అరుణోదయం నుంచి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అఖిలపక్షం నుంచి ఏ కార్యక్రమం తీసుకున్నా అఖిలపక్షంతో కలిసి పనిచేయడానికి, ఆ కార్యక్రమంలో భాగస్వామ్యం తీసుకోవడానికి అరుణోదయం కూడా సిద్ధంగా ఉంటుంది. అట్లనే ప్రజా సంఘాల ఉమ్మడి వేదిక కూడా సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక పాట పాడితే బాగుండేది కానీ ఇక్కడ అదే అక్కడ కర్ణాటక ఒక లెక్క ప్రకారం 2000 నుంచి ఇప్పటికి 12,000 మందిని నక్సలైట్ వ్యక్తులు చంపారు. దాంట్లో సగానికి పైగా దాదాపు 7,000 పైన మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగింది. అందులో ఈ 2 ఏళ్లలో 24, 25, 23 కొద్ది కలిపి అంటే ఈ 3 ఏళ్లలో 1,200 మంది చంపారు. ఈ 2 ఏళ్లలో 900 మంది చంపారు. ఇది ఆపరేషన్ కాగా వాళ్ళు ఇచ్చిన ఫిగర్స్. ఇది ఈ విధంగా జరుగుతూ ఉంది. ఇప్పుడు రంగన్న గారిని సిపిఐఎం సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే. సమావేశ అధ్యక్షులు పెద్దలు సాంబశివరావు గారు, ఈ
సమావేశానికి హాజరైనటువంటి పెద్దలు, మిత్రులు, మీడియా మిత్రులు అందరికీ నమస్కారం. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటి సమావేశాలు అనేది చాలా అవసరం. ఎందుకంటే ఇవాళ ప్రజాస్వామ్యం మొత్తం కూడా కూలి అయిపోతుంది. కేంద్ర ప్రభుత్వ పాలకుల్ని వ్యతిరేకించే వాళ్ళందరి మీద దాడి జరుగుతా ఉంది. ఇప్పుడు బూటకపు ఎన్కౌంటర్ల పేరుతోటి అమానుషంగా దారుణంగా చంపేటువంటి పద్ధతిని ఈ ఎన్కౌంటర్లని సిపిఎం పార్టీ మొదటి నుంచి తీవ్రంగా ఖండిస్తా ఉంది. బ్రిటిష్ వాళ్ళ పాలన మర్పించేటువంటి పద్ధతుల్లో, నవాబుల పాలన మర్పించేటువంటి పద్ధతుల్లో అరాచకంగా ఇవాళ పరిపాలన అనేది కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం సాగిస్తా ఉన్నది. ఇవాళ మనం చూస్తే ఏంటంటే ఒక నక్సల్స్ మావోయిస్టులనే కాదు, అన్ని రంగాల మీద ఎన్కౌంటర్ జరుగుతూనే ఉంది. కేంద్ర ప్రభుత్వాన్ని, మోడీ సర్కార్ అవలంబించేటువంటి విధానాలని సైద్ధాంతికంగా, పాలనాపరంగా వ్యతిరేకించేటువంటి అందరి మీద పెద్ద ఎత్తున దాడి జరుగుతా ఉంది. దాదాపు అందరూ కూడా భయపడుతూ, ఆందోళన చెందుతూ బతకవలసినటువంటి పరిస్థితి దేశం ఎదురైతా ఉంది. ఇవాళ వాళ్ళకి వ్యతిరేకంగా రాతలు రాసినటువంటి కవుల మీద, రచయితల మీద, జర్నలిస్టుల మీద దాడులు చేస్తా ఉన్నారు, చంపేస్తా ఉన్నారు, కేసులు పెట్టి జైళ్ళలో పంపిస్తా ఉన్నారు. అయినా ధైర్యం చేసి చాలా మంది ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలు కూడా మనం చూస్తా ఉన్నాం. వాళ్ళ వ్యతిరేకంగా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ బీజేపీ ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా తమిళనాడు కానీ, తెలంగాణ కానీ, కేరళ కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, పంజాబ్ కానీ బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలన్నీ, ఆ ముఖ్యమంత్రులు, ఆ ప్రభుత్వాలు కూడా భయపడుతూ అనేక రకాల ఇబ్బందులు పడుతూ ప్రభుత్వాన్ని నడపాల్సిన పరిస్థితి. గవర్నర్లను ఉపయోగించి పరిపాలన సాగనీయటం లేదు, కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన సహకారం అందించడం లేదు. ఏదో రకంగా ఆ ప్రభుత్వాలని బలహీనపరిచి నాశనం చేసి కూర్చాలి అని కుట్ర జరుగుతూ ఉంటారు. అదేవిధంగా వారిని వ్యతిరేకించేటువంటి పార్టీలన్నింటి మీద దాడి జరుగుతూ ఉంది. ఇవాళ ఎన్నికల వ్యవస్థ చూస్తా ఉన్నాం, ఎన్నికల చోరీ. ఇవాళ ఒకటి కాదు, అన్ని వ్యవస్థలు, అన్ని రంగాల మీద బీజేపీని సైద్ధాంతికంగా, ఆర్ఎస్ఎస్ని సైద్ధాంతికంగా, మోడీ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, ఎవరు రాతలు రాసినా, ఎవరు ఎన్నికల్లో పాల్గొన్నా అందరి మీద, ఇలా వ్యాపారస్తులు లేకపోతే కాస్త ఆర్థికంగా ఉన్న వాళ్ళు మాట్లాడితే ఐటీ దాడులు, తర్వాత వాళ్ళతో దాడి చేయించేసి వెంటనే వాళ్ళు బీజేపీ కడువ కప్పుకుంటే ఏంటంటే వాళ్ళు నిజాయితీ పనులు మారిపోతారు. వాళ్ళ జెండా పట్టుకొని తిరిగితే ఎంత అరాచకుడైనా, ఎంత రౌడీ అయినా, ఎంత కూలీకూరైనా, ఎన్ని తప్పుడు పనులు చేసినా కూడా వాడు నీతిమంతుడిగా మారేటువంటి పరిస్థితి. ఇవాళ ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే దేశ స్వాతంత్రం వరకు ఎవరైతే త్యాగాలు చేసి పోరాటాలు నడిపి పనిచేసారో వాళ్ళందరినీ కూడా ఇవాళ ఏం చూపిస్తా ఉన్నారు? గాంధీ గురించి గొప్పగా మాట్లాడారు, భగత్ సింగ్ గురించి మాట్లాడారు, అంబేద్కర్ గారి గురించి మాట్లాడారు, స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని త్యాగాలు చేసినటువంటి వాళ్ళ గురించి ఏమి మాట్లాడారు. ఎవరి గురించి మాట్లాడతారు అంటే వాళ్ళని చంపిన వాళ్ళ గురించి మాట్లాడతారు. వాళ్ళకు గుర్రు కట్టించేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. వాళ్ళకు నచ్చినటువంటి మతం మీద, ఆ మత ప్రజల మీద దాడులు చేస్తా ఉన్నారు. ఎంతో దుర్మార్గం ఇది. కాబట్టి ఏంటంటే దీన్ని ఇంకో 100 సంవత్సరాల వెనక్కి ఈ దేశాన్ని తీసుకుపోయేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పద్ధతిలో మోడీ పరిపాలన అనేది సాగుతుంది. ఇది కేవలం ఈ ఆయుధాలు పట్టుకొని మావోయిస్టులు ఏంటి, వాళ్ళు పేద ప్రజల కొరకు, తర్వాత ఏంటంటే ఆదివాసీ ప్రజల యొక్క సమస్యలపైన వాళ్ళ మార్గం, వాళ్ళు ఆయుధాలు పట్టుకొని పోరాటాలు చేయడం సరైనదా కాదనేది అది వేరే విషయం. వ్యక్తిగత హింసావాదం సరైనది కాదనేది మనం అందరం కూడా అంటా ఉన్నాం. వాళ్ళు ఏంటంటే ఈ రకంగానైనా వాళ్ళకి న్యాయం జరుగుతుందని చెప్పి ఆయుధాలు పట్టుకొని అది ఒక రాజకీయ అంశంగా, ఆర్థిక సామాజిక పరమైనటువంటి అంశంగా చూడాలి.
ఆర్థిక పరమైన, రాజకీయ పరమైనటువంటి, సామాజిక పరమైనటువంటి అంశంతో వాళ్ళకు మార్గం ఎంచుకున్నారు. ఎన్నికల మార్గం కొంతమంది ఎంచుకున్నాం. ఎన్నికల మార్గంలో గెలవనీయట్లేదు, ఆ మార్గంలో ఎన్నికల మార్గంలో చోరీ చేస్తా ఉన్నారు, ఆ మార్గంలో ఎన్కౌంటర్ చేస్తా ఉన్నారు. జర్నలిజంలో ఎన్కౌంటర్, జర్నలిజాన్ని ముందు పోనీయటం లేదు. అన్ని వ్యవస్థల్ని, అన్ని రంగాలను మొత్తం కూడా మూసివేసేటువంటి పద్ధతులు, ధ్వంసం చేసేటువంటి పద్ధతులు, రాజ్యాంగాన్ని బలహీనపరిచి అన్ని వ్యవస్థలను మన చేతిలో తీసుకొని ఇష్టం వచ్చినట్టుగా దుర్మార్గమైనటువంటి ఏకపక్ష పరిపాలన ఇవాళ సాగించడం అనేది జరుగుతా ఉంది. పెద్ద ఎత్తున ఇవాళ శ్రీలంక లాగా, బంగ్లాదేశ్ లాగా పెద్ద ఎత్తున తిరగబడి తరిమి కొడితే తప్ప లేకపోతే ఈ శక్తులు వెనుకపోయేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. వాళ్ళు ఏమైనా ఒకటే ఎజెండా పెట్టుకున్నారు, మీరు మాత్రమే ఉండాలి, మా మతం మాత్రమే ఉండాలి, మా ఎజెండా ఉండాలి. అప్పుల మీద అప్పులు తీసుకొస్తా ఉన్నారు, ఉన్న ఆస్తులు అమ్మేస్తా ఉన్నారు. తర్వాత ఏంటంటే పన్నుల మీద పన్నులు వేస్తా ఉన్నారు. ఏ ఒక్కటి ప్రజల్ని మొత్తం కూడా అన్ని విధాలుగా నాశనం చేసేటువంటి కార్యక్రమాలు తీసుకుంటున్నారు. కాబట్టి ఇవాళ వామపక్ష, ప్రజాతంత్ర, అభ్యుదయ భావాలు కలిగిన శక్తులు, సెక్యులర్ శక్తులు అందరం ఏకమై ఈ దుర్మార్గాలకు, ఈ యొక్క దుర్మార్గమైనటువంటి పార్టీ వ్యతిరేకంగా బలమైనటువంటి ఉద్యమాలు సాగిస్తే తప్ప లేకపోతే ఆ శక్తులు వెనుకపోయేటువంటి పరిస్థితి లేదు. నిజంగా చెప్పాలి, గుజరాత్ అల్లంలో ఎంతమంది చంపారు? మసీదులు కూలబెట్టారు. ఏ రాజ్యాంగం ప్రకారం చంపారు? ఏ రాజ్యాంగం ప్రకారంగా మసీదులు కూలబెట్టారు? ఏ రాజ్యాంగం ప్రకారంగా జర్నలిస్టులు చంపారు, కవులను చంపారు, నాయకులను చంపారు? ఇదంతా కూడా హింస కాదా? మరి వాళ్ళని ఎన్నిసార్లు ఎన్కౌంటర్ చేయాలి? అమిత్ షా ఎన్నిసార్లు చేయాలి? ప్రధానమంత్రి ఎన్నిసార్లు చేయాలి? కాబట్టి ఏంటంటే ఇది ఈ స్థాయిలోనే కాకుండా పెద్ద ఎత్తున మనం ఇలా మేధావులు అనే వాళ్ళు అనేక మంది ప్రేక్షకులు ఉంటే కుదరదు. అందరూ బయటకు వచ్చి ఈ దుర్మార్గాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు రచించాలి, బలమైన ఉద్యమాలు సాగించాలి. దేశ స్థాయిలో జరగాలి, మన రాష్ట్ర స్థాయిలో కూడా ఆ రకంగా నడవాలి. ఇప్పుడు తీసుకున్నటువంటి ఇంతకుముందు సాంబశివరావు గారు చెప్పినటువంటి కార్యక్రమాలు ఏదో రేపు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ధర్నా కార్యక్రమం మంచి కార్యక్రమే. దాన్ని ఖచ్చితంగా మనం జయప్రదంగా జరపవలసిందే. ఇంకా కొన్ని కార్యక్రమాలు జరపాలి. అదేవిధంగా పెద్దలు మన పిసిసి అధ్యక్షులు ఉన్నారు కాబట్టి ఈ సందర్భంగా ఇప్పుడు రామారావు అనేటువంటి ఒక సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకుడు, ఆయన దారుణంగా చంపారు. ఇప్పటికి 20 రోజులు అయింది. ఇప్పటి వరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయాలి. పాతల పాటు ఖమ్మం జిల్లాలో ఎంత అన్యాయం ఇది! ఇంట్లో తెల్లవారుజామున ఇంట్లో దారుణంగా హత్య చేశారు. 20 రోజులు అయింది. ఇప్పటికీ ఒక్క మనిషిని అరెస్ట్ చేయలేదు. ఎవరు చంపారు, ఎందుకు చంపారని కూడా చెప్పలేకపోయారు. రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా విమర్శ ఉంది. ఇటువంటి దారుణాలు జరిగితే ఎవరికి రక్షణ ఉంటుంది? ఎవరు తిరగలుగుతారు? ఎవరు నాయకులుగా ఉండగలుగుతారు? అందుకనే మీరు దయచేసి ముఖ్యమంత్రి గారు చెప్పి తొందరగా చంపినటువంటి హంతకులు ఎవరు, అధికారం ఉన్న వాళ్ళు ఎవరు అనేది ఆ రకంగా చర్య తీసుకుంటారు కూడా ప్రయత్నం చేయాలని, తర్వాత ఇక్కడ తీసుకున్న నిర్ణయాలను సిపిఎం పార్టీ సంపూర్ణంగా బలపరుస్తుంది. ఎన్కౌంటర్లను తీవ్రంగా ఖండిస్తాము. రంగన్న గారికి ధన్యవాదాలు. మీరు ఏమనుకోవద్దు, ఇంకా పౌర హక్కుల సంఘం నుంచి నారాయణరావు గారు మాట్లాడు, అది పరిచయం మాత్రం కావాలని కోరుతున్నాను. పరిచయం కండి సార్. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీసారి ఇంకోసారి మనం తీసుకుందాం. అట్లే పౌర విప్లవ విద్యార్థుల సంఘం నాయకులు భరద్వాజ్ గారు, వారిని కూడా పరిచయం రేపు మాట్లాడు. తర్వాత ప్రజా సంఘాల ఉమ్మడి వేదిక నాయకులు పటోల నాగిరెడ్డి గారు పరిచయం కావాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మన పెద్దలు తెలంగాణ ఉద్యమానికి ఎంతో నాయకత్వం వహించి తెలంగాణ సాధనలో ప్రధాన పాత్ర వహించినటువంటి ప్రొఫెసర్ కోరంరావు గారిని మాట్లాడాలని కోరుతున్నాం. తర్వాత మన మహేష్ గారిని ఉంటుంది. వ్యక్తులందరికీ పేరు పేరున వందనం. చర్చ మావోయిస్టు రాజకీయాల మీద కాదు. ఆ విషయం ఒకటి కొంత స్పష్టత ఉండటం చాలా అవసరం. చర్చ జరుగుతున్న అంశం ఏంటంటే మావోయిస్టుల ఏరువేత పేరుతో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల మీద. మావోయిస్టు రాజకీయాలు ఏంటంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి.
ఎవరి అంచనాలు వాళ్ళకు ఉంటాయి. దాన్ని ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరి. ఈ వైఖరి పట్ల నాకు వ్యక్తిగతంగా కానీ మాకు పార్టీగా కానీ ఉన్న అభ్యంతరాలు ఏంటంటే, మొట్టమొదటిగా రాజకీయ ఉద్యమాలను హింసతో మనము రూపుమాపటం సాధ్యమయ్యేది కాదు. వ్యక్తులను రూపుమాపవచ్చు కానీ వాళ్ళ సిద్ధాంతాలను రూపుమాపలేదు. ఇది మొట్టమొదటిగా మనం చాలా ఏళ్ళుగా చెప్తూ ఉన్నది. పౌరత్వ సంఘం కూడా ఈ మాట చాలా ఏళ్ళుగా చెప్తూ ఉన్నటువంటి మాట. ఇది మనం ఇవాళ ప్రప్రథమంగా ఈ సూత్రం ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని మనం తప్పుపడుతున్నాం. రెండు, ఇట్లాంటి అన్ని ఘటనల విషయంలో ఏం చేయాలనేది జాతీయ మానవ హక్కుల కమిషన్ కానీ సుప్రీంకోర్టు కానీ స్పష్టమైన గైడ్లైన్స్ జారీ చేసింది. సుప్రీంకోర్టు చెప్పిన మాట ఏంటంటే, చట్టము చంపే అధికారం ఎవరికి ఇవ్వాలి, పోలీసులకు కూడా చంపే అధికారాన్ని ఇవ్వలేదు. ఎవరు చంపినా అది ఆత్మరక్షణ కోసం చంపినా అది నేరమే. ఆత్మరక్షణ కోసమే చంపిననేది కోర్టులో రుజువు అయ్యేదాకా అది నేరమే. కాబట్టి అట్లాంటి ఎన్కౌంటర్లలో ఘటన జరిగినప్పుడు పాల్గొన్న పోలీసు అధికారుల మీద ఇండిపెండెంట్ విచారణ జరగాలని, వాళ్ళ మీద కూడా కేసు బనాయించి అది ఆత్మరక్షణార్థమే జరిగిందని కోర్టులో తేలేదాకా ఆ కేసు విచారణ జరపాలి అని చెప్పి ఎన్హెచ్ఆర్సీ గైడ్లైన్స్ జారీ చేసింది. ఈ గైడ్లైన్స్ కానీ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కానీ ప్రభుత్వం పాటించడం లేదు. వాటిని మనం పాటించాలని ఈ సందర్భంగా అందరం ముక్తకంఠంతో డిమాండ్ చేయవలసిన అవసరం ఉంది. చాలా ఈ రకంగా విచ్చలవిడిగా మనుషులను ఏరువేత అనేదే చాలా అన్యాయంగా ఉంది. బిడ్డలను కాల్చినట్టు కాలుస్తుంటే చాలా దుర్మార్గంగా ఉంది. దీన్ని తప్పనిసరిగా అందరం ఖండిద్దాం. ఒక మానవీయమైనటువంటి పద్ధతుల్లో, రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి పద్ధతుల్లో ప్రభుత్వం రాజకీయాల పట్ల వ్యవహరించాలి తప్ప రాజ్యాంగానికి అతీతంగా ఇష్టానుసారంగా హింసకు పాల్పడటం సమాజానికి మంచిది కాదు, దేశానికి మంచిది కాదు. కాబట్టి ఈ విషయాల మీద కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరిని ముక్తకంఠంతో మనందరం ఖండించాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు వస్తున్నాను. కోదండరావు గారికి చాలా చాలా ధన్యవాదాలు. అందరికంటే తక్కువ సమయం. ఇప్పుడు మన పెద్దలు పిసిసి అధ్యక్షులు మిత్రులు మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడుతున్నారు. ఈ కార్యక్రమం ఎంతో క్లోజ్ అవుతుంది. మీరు అందరూ పాత్రికేయులు కూడా అందరూ కలిసి భోజనం ఉంటుంది. మీరు అందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలని కోరుతూ, రేపు మాత్రం కొంచెం పెద్ద ఎత్తున ఎవరి సంఘాల నుంచి వారు సమీకరించాలని కోరుతా ఉన్నాం. కేబుల్ సమావేశానికి అధ్యక్షత వేస్తున్న గవర్నీలు సాంబశివరావు గారు తర్వాత గవర్నీలు ప్రొఫెసర్ రాఘగోపాల్ గారు, పెద్దలు గవర్నీలు ప్రొఫెసర్ కోదండరావు గారు, గవర్నీలు అంబేద్ గారు, గవర్నీలు చంద్రబాబు గారు, గౌరవ భాస్కర్ గారు, మాధవి గారు, రమేష్ గారు, రఘునాథ్ గారు, రాజా గారు, మిగతా ప్రజా సంఘాల నాయకులు, పాత్రికేయులందరూ నమస్కారం. గతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్స్ 2014-11లో కిషన్ ఎన్కౌంటర్ కానీ, ఇటీవల అంబాల కేశవరావు గారు కానీ, నిన్న మన హిడ్మా కానీ, ఇవన్నీ కూడా బోర్డర్కు ఎన్కౌంటర్ అనుమానాలు బలంగా కనబడుతున్నాయి. అంటే అనుమానం లేదు. కాంగ్రెస్ పార్టీ ఇరువైపు హింసని వ్యతిరేకిస్తుంది. నక్సలైట్ల పరంగా జరిగిన హింస అయినా, ఇవాళ పోలీసుల పరంగా జరుగుతున్న హింస అయినా రెండింటి కూడా ఖండిస్తుంది, వ్యతిరేకిస్తుంది. మానవానికి జీవించే హక్కు రాజ్యాంగం కలుగు చేసింది. ఎవరిని కూడా చంపే హక్కు మరొకటి లేదనేది స్పష్టం. ఇక్కడ హిడ్మా కానీ, ఈశ్వరరావు గారు కానీ,
గణపతి గారు కానీ వారందరూ కూడా నాయకులుగానే గౌరవిస్తారు. పంత వాళ్ళు ఎంచుకున్న పంత తుపాకీ పంత కావచ్చు, కానీ మనలాగే వారు కూడా పేర్ల ప్రజల కోసం ఏదో సంక్షేమంతో పాటుపడ్డారు. వాళ్ళ జీవితాలను త్యాగం చేసేస్తారు. రాజ్యాంగ ప్రకారం వాళ్ళు ఎంచుకున్న పంత ప్రభుత్వాలు కూడా బీజేపీ ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం పాటుపడ్డారు. అక్కడికి అమర్లేదు. కేంద్ర ప్రభుత్వం ఎలిమినేషన్ రోడ్స్ నిర్మించుకుంది. వాస్తవం ప్రభుత్వాలు దానివల్ల మేము ఎంచుకున్న పద్ధతులు వారు ఎంచుకున్న విధానాలను గంటలుస్తాము. గతంలో నేనే స్వతంత్రంగా నగట్టి ఆస్తులు కోరుకున్నాము. ఎవరో చాలా ఇబ్బంది పడ్డాను. నేనే ఒక పెద్ద విషయం కానీ ఆడుతున్న నష్టమే. చిన్నతనం ఉన్నప్పుడు ఇవాళ పరిస్థితి మేము రఘునందన్ ఆలోచన హింసని ఏ పార్టీ కానీ వల్ల కేంద్ర ఈ ప్రభుత్వం పూర్తిగా ఎలిమినేషన్ వస్తువులు దురదృష్టకరంగానే నేను కళాకారులతో మాట్లాడాను. ప్రకటించాలి మీరు ఎట్లానే మాటగా ఆలోచిస్తారు. అమెరికా అధ్యక్షుడు చెప్తే పాకిస్తాన్ ప్రకటించినారు, ఆలోచిస్తారు. పాకిస్తాన్ కలిసి ఇచ్చినటువంటి వెసులుబాటు మన పౌరులు అంతా ప్రకటి మన జాతి పౌరులు చేయకూడదు. దానికి మనలో మాట్లాడినా ప్రజారాష్ట్ర చేస్తున్నాము, రాజ్యాంగం నమ్ముతున్నాము. ఈ రకమైన మంచి ముఖ్యంగా ఏళ్ళ తరబడి ప్రజాజీవనంలో సర్వపోయి ఇవాళ ప్రజా జీవన సంస్థలో వస్తామని బాగా ప్రకటిస్తున్నదా వాళ్ళ అవగాహన చేయకుండా వారిని పట్టుకొని వారి ద్వారా విధానాల సమాధానం చేయడానికి ఈ జరిగిన చాలా అనుమానాలు ఉన్నాయి. ప్రజాస్వామ్య ఇవాళ బీజేపీ వివరాలు ఆర్ఎస్ఎస్ విధానాన్ని మద్దతు ఎదిరించాల్సిన ఇవాళ కేవలం అధికారం ఉండటానికి అధికారాన్ని ప్రభావితం పెట్టినటువంటి మోడీ అంశాలు అధికారాల కోసం దూరం అవుతారు. వీరు కూడా కార్పొరేట్ సంస్థలు పెట్టుట పనిచేస్తారు. ఈ ఎలిమినేషన్ నచ్చే కూడా అక్కడ నోదైనటువంటి విశేష ఆగి ఛత్తీస్గఢ్ ఉన్నటువంటి అపారమైన అన్ని సంపదని కొంత కార్పొరేట్ సెక్రటరీ అమల్లో ప్రజల తరఫున పోరాడుతున్నటువంటి నష్టాన్ని ఆ కార్యక్రమంలో జరుగుతున్న గాయమైనటువంటి విషయంలో మనం చూసాం. కేంద్రంలో వచ్చిన తర్వాత వివిధ పాశ్చాత్య దేశాల మాదిరి కార్పొరేట్ సెక్టర్ పెట్టుకుంటాం. ఎల్ఐసి సంస్థలు కూడా లాభపడినటువంటి ప్రభుత్వ సంస్థలు ప్రైవేట్ పరంగా చేస్తా ఉన్నాయి. వాళ్ళ లాభాల్సిందల్లా కార్పొరేట్ సెక్టర్ని బలోపేతం చేసి ఇదొక కార్పొరేట్ దేశంగా మలుచుకోవాలనే ఉద్దేశంలోనే వారు ఏకదానిగా మతాన్ని తీసుకొని సోషల్ పాకిస్తాన్
కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి కావాలన్నటువంటి భావాలన్నింటినీ కూడా సమూలంగా బీజేపీ కార్యక్రమం బీజేపీ పార్టీ వారి అనుబంధ సంస్థలు లోతుగా లోపల బీహార్ మనం చూసాం. నేను ప్రత్యక్ష రావాలన్నా పెట్టిపోయాను. నేను మా పట్టగారు వచ్చినటువంటి జనాలను చూస్తే లోపల అంత స్పీడ్గా అంత పెద్ద జనాలు వచ్చారు. తీరగేమే ఎన్నికల్లో అత్యధిక వెళ్ళాలంటే సాధారణంగా ఎస్ఐ గురించి ఒకటి కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఎవరైతే ఏ ఓటు బీజేపీకి పట్టదో కూడా ఆ ఓటు తొలగించారు. తద్వారా మళ్ళీ అధికారులు రాగలిగినారు. మహారాష్ట్రలో అదే చేశారు, హర్యానా అదే చేశారు, గుజరాత్ అదే చేశారు, ఇవాళ బీహార్లో చేశారు. ఎక్కడ కూడా సార్ రాబోతా ఉంది. పెద్దలు హరిగోపాల్ గారు ఒకటి ఓటు వేయాలంటే 4-5 రకాలుగా ప్రూఫ్స్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తున్నాను. 2014 ఎక్కడ ఓటు వేసాము, 2016 ఎక్కడ ఓటు వేసాము, 23 ఎక్కడ వేసాం, అవన్నీ ప్రూఫ్స్ ఇవ్వాలంట. సామాన్యుడు బీదవాడు ఎక్కడికి తీసుకొచ్చారు. రకరకాల కండిషన్లు పెట్టి మన భవిష్యత్తు మీదే మనకు అనుమానం కలిగే విధంగా కార్యక్రమం చేపడుతూ రేపో మాపో తెలంగాణ కూడా ఈ కార్యక్రమం వస్తుంది. సో ఇవాళ మతం పేరిట, హిందుత్వం పేరిట భగవంతుడిని రాజకీయాలు లాగి వారు రాజకీయాలు చేస్తున్న ఈ తరుణంలో ప్రజలు ఇంకా వివరణ బాగా చెప్పారు. ప్రజలు ఎందుకు ఆలోచిస్తున్నారో మనకు అర్థమవుతుంది. పౌర సమాజం అంతా మాకెందుకు పట్టింది అనుకుంటే ఇది ఇక్కడతో ఆగిపోదు. మనం వచ్చే తరాలకి, మన తర్వాత జనరేషన్స్ అంటే బలాన్ని కలుగుతారు. బీజేపీ పార్టీ అవలంబిస్తున్నటువంటి పార్టీ విధానం మనం ఇక్కడ ప్రజలు బలపరుచుకుపోతే భవిష్యత్తులో అది వచ్చే తరాలకి చాలా పెద్ద ఎత్తున విధానం కలిసిన అవకాశం ఉండదు. పూర్తిగా సామ్రాజ్యవాదం వైపు అడుగులు పడుతూ ఉన్నాయి. కేవలం కార్పొరేట్ సెక్టర్నే పొడిచి పోషించే రకంగా వారు చేస్తూ ఉన్నారు. దాంట్లో బాగా ఇవాళ నిర్దాక్షిణ్యంగా ఎన్కౌంటర్ జరుగుతూ ఉన్నాయి. పెద్దలు చెప్పారు, రమేష్ ఫలానా డేటు వరకు మతం విధిస్తామంటే దాంట్లో మర్మం అర్థమవుతూ ఉంటున్నారు. నేను బండి సంజయ్ కూడా అదే మాట మాట్లాడడం జరిగింది. నిజంగా ఎన్కౌంటర్ జరిగి పోలీస్ వాళ్ళకి వాళ్ళకి దాని అర్థమైనదంటే కొంతవరకు మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే ఎక్కడో దొరకబట్టుకొని ఏదో మార్గంలో వారిని అరెస్ట్ చేసుకొని లోపాయకారిగా పగడబందిగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం మరొకసారి స్పష్టం చేస్తా ఉన్నా, ఇరువైపుల హింసని మేము ఖండిస్తా ఉన్నాం. గతంలో కూడా వాళ్ళ పెద్దలు పూర్ణంగా చెప్పినట్టుగా కొన్ని వేల మందిని పోలీసులు నక్సల్ చంపినారు. అటువైపు కొన్ని వేల మంది చనిపోయారు. నక్సల్స్ వల్ల నక్సల్ చేసిన వల్ల కూడా కొన్ని వేల మంది చనిపోయారు. కొంత మొదట్లో ఉద్యోగం సాఫీగా జరిగిన తర్వాత కొంతమంది ఎలిమెంట్స్ చేరి వ్యక్తిగత దాడులు కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఏది ఏమైనా ఇరువైపుల హింసని మనం వ్యతిరేకిస్తాం. ఇవాళ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ సరైన టైంలో సిపిఐ పార్టీ చేపట్టడం జరిగింది. ఇవాళ దేశంలో జరుగుతున్నటువంటి విధానాన్ని ఓవరాల్గా బీజేపీ పార్టీ తీసుకున్నటువంటి ఆర్థిక విధానాలు కావచ్చు, శాంతి భద్రత విషయంలో తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, పేద ప్రజలను అడ్డగిస్తూ కార్పొరేట్ సెక్టర్ దుర్దాస్తున్న విధానాలు కావచ్చు, ఇవన్నీ కూడా మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మీరు వచ్చిన స్పష్టం చేసినారు. ఇక్కడ చెప్పాము మానే కూడా చెప్పినా, నేను కాంగ్రెస్ కోరుతున్నా మాట చెప్పినా, డెఫినెట్గా మాట్లాడమని చెప్పినారు. గతంలో రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు వారు కూడా ఈ విషయాలను వివరించడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం కేంద్రంలో మా అధినాయకత్వం ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారి యొక్క మార్గదర్శనం నడుస్తుంది. ఆ వైపున మా ప్రయత్నాలు డెఫినెట్గా ఉంటాయి. ఖమ్మంలో జరిగినటువంటి విషయంలో కూడా డెఫినెట్గా మాట్లాడతాం. దీని త్వరగా దోషాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తాము. నేను చాలామంది ఇక్కడ పెద్దలు ఉన్నారు, ఎన్నో ఏళ్ళుగా ప్రజా పోరాటంలో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. ఒక మాట మాత్రం స్పష్టంగా తెలుసుకున్నాను. కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు భావాలు పార్టీలు, లెఫ్ట్ పార్టీలు ఐక్యంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. ఇలా బీజేపీ పార్టీ
మతం పేరిట దౌర్భాగ్యం చదువుకున్న వాళ్ళు టీచర్లు పిహెచ్డి చేసిన వాళ్ళు ఏదైనా మతం పుస్తులో మతం పడతా ఉన్నారు. భగవంతుడు ఉండాల్సిన భగవంతుడు ఉంటాడు. మేమందరం కూడా పూజ చేసుకునే వాళ్ళం. అంటే భగవంతుడి పేరిట భగవంతుడి రాజకీయాలు లాగి భగవంతుడి పేరిట రాజకీయాలు చేస్తూ భగవంతుడి పేరిట ఓట్లాడుతూ మతం పేరిట రాజకీయాలు చేస్తుంటే చదువుకున్న వాళ్ళు కూడా గుర్తులు పడతా ఉన్నారంటే 10th ఫెయిల్ 7th ఫెయిల్ అనేదో మతం పేరిట పోయడం లేదు. చదువుకున్న వాళ్ళు బాగా చదివిన వాళ్ళు కూడా బీజేపీ వాళ్ళు చేస్తున్న దేవుడి పేరు చేస్తున్న మోసానికి బలవుతున్న కారణంలో మేలుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీతో సహా కమ్యూనిస్టులకు కూడా బలపడాల్సిన అవసరం మళ్ళీ ఉన్నది. లోపాయికారిగా చాలా పగడబంది యువలనే ఒకవైపు కాంగ్రెస్ మీద దాడి, ఒకవైపు కమ్యూనిస్టుని బలహీనపరిచేటువంటి కార్యక్రమాలు బీజేపీ పార్టీ చాలా పగడబందిగా చేస్తా ఉన్నది. ఈ తరుణంలో మనం ఏకం కావాల్సిన అవసరం ఉన్నది. ఈ దేశ భవిష్యత్తు కోసం ఆలోచించేటటువంటి పార్టీలతో ఏకమై ఈ ఫాసిస్ట్ విధానాలు ఆలోచించిన బీజేపీని మూకుమ్మడిగా ఎదుర్కోవాలి. మన భవిష్యత్ తరాలు ఇంత గొప్ప ప్రజాస్వామ్య దేశంలో మనుగడ సాధించాలంటే మనం అంతా కూడా ఏకమే బలపడాల్సిన అవసరం ఉందని మాట చెప్తూ ఈ జరుగుతున్న ఎన్కౌంటర్లో దీని మీద నిజాయితీ గలటువంటి సంస్థలు విచారణ జరపాల్సిన అవసరం ఉన్నది. దానికి పెద్దలు పూర్ణంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా నేను బలపరుస్తూ సెలవు తీసుకుంటాను. అందరికీ ధన్యవాదాలు. మా చంద్రబాబు గారు పాట పాడాలనుకున్నా కానీ ఏమనుకోవద్దు. ఓకే, అందరికీ నమస్కారం. మన మీటింగ్ మనం